తీసుకో. గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్సు, అలాగే సోదరుడు దినేష్ అందరితో కలిపి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అందరికీ ఆమె ఆశీర్వాదం ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆ దేవతని పూజించుకోవాలి ఆశీర్వాదం. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని రేపు తెలుగుదేశం పార్టీ అవసరమైన శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి, అలానే ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు, అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే అవసరమైన ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలానే ఎంపీగా నిలబడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలానే కోవూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారిని గెలిపించాలని చెప్పి, దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు కలిగించాలని చెప్పి, అలానే రేపు మంచి ప్రభుత్వాన్ని, ప్రజలకి అండగా నిలబడే ప్రభుత్వాన్ని గెలిపించేదానికి అవసరమైన అన్ని యుక్తులు మాకు కల్పించాలని చెప్పి ఈ రోజున అమ్మవారికి పూజలు ప్రత్యేకించి పూజలు జరిపించడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం మాకు ఉంటుందని చెప్పి, తెలుగుదేశం పార్టీ గెలుపుకు అవసరమైన అన్నీ కూడా అమ్మవారు మాకు కల్పిస్తారని చెప్పి మేమందరం ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మాకైతే ఒక నమ్మకం ఉంది, తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గంలో గెలవబోతుంది. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి అయితే నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. దానికి అవసరమైన ప్రజాబలంతో పాటు దైవ బలం కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ రోజున ఈ పూజలు జరిపించడం జరిగింది. అందరినీ కూడా ఒకటే కోరుతున్నాము, మీరందరూ కూడా ఈ రోజున మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా అక్కకి మనమందరం కూడా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఆయనను కూడా మంచి